అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజుటి వీడియో ఏంటి అంటే, ఎన్నో పూజలు చేశాము మాకు ఫలితం లేదు అని అనుకున్నవారు ఒక్కసారి ఈ చిన్న మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక నా వల్ల కాదు, ఇక నా జీవితం ఇంతే అని మీ జీవితం మీద విరక్తి చెందిపోయినప్పుడు, ఇక మీరు ఏం చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఈ మంత్రం అనేది చెప్పుకోండి. మీకు ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీర్వాదం అయితే దొరుకుతుందన్నమాట. నేను 100% చెప్పగలనండి. ఈ మంత్రం విన్న తర్వాత మీరు కూడా చెప్తారన్నమాట. చాలా శక్తివంతమైన మంత్రం అని ఇది. కాబట్టి నమ్మకంతో నమ్మి చెప్పుకోండి. మీకు తప్పకుండా మంచి ఫలితాలైతే ఉంటాయి. మరి ఇది ఎన్ని సార్లు చెప్పుకోవాలనేది మీ విష్ అండి. ఒక 3 సార్లు కానీ, లేదంటే 9 సార్లు గాని, 11 సార్లు కానీ, లేదు ఇంకా టైం ఉంది మేము చెప్పుకోగలము, ప్రశాంతంగా ఉంది మనసు ఇది చెప్పుకుంటే అనుకున్నప్పుడు 108 సార్లు కూడా చెప్పుకోవచ్చు. అలా చెప్పుకోమన్నాం గదని చెప్పి టక 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 చెప్పేసుకోకూడదండి. నిదానంగా ప్రతి పదం మనం పలికేటప్పుడు మన మనసనేది చాలా ప్రశాంతంగా ఉండాలి. భగవంతుని పైన పూర్తి నమ్మకంతో ఉండాలి. ఆయన మీదే మన దృష్టంతా పెట్టి అప్పుడు మనం ఈ మంత్రాన్నయితే చెప్పుకోవాలనమాట. అప్పుడే ఫలితమైతే దొరుకుతుంది. అలా కాకుండా ఏదో చెప్పేసుకున్నాంలే అని చెప్పి మొక్కుబడిగా చెప్పేసుకొని, ఏం లేకుండా నా కోరిక తీరలేదే అని అనుకుంటే మాత్రం అస్సలు తీరదండి. అది ఒక రోజు కాదు కదా! సంవత్సరానికైనా కూడా తీరదనమాట. కాబట్టి మనసనేది ప్రశాంతంగా మీ కోరికలో ఎలాంటి స్వార్థము లేకుండా, అంటే ఒకరిని బాధపరిచేది కాకుండా మిమ్మల్ని ఆనందపరిచేది, లేదంటే ఇతరులకు మంచి చేసేది, మీ కుటుంబ సభ్యులను ఆనందపరిచేది, ఇలా ఏదైనా కానీ న్యాయమైన కోరికైతేనే ఖచ్చితంగా తీరుతుందండి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా న్యాయం వైపే ఉంటారు. కాబట్టి మీకిప్పుడు కష్టమైన ఉండొచ్చు. కానీ న్యాయం వైపే నిలబడండి. ఏదో ఒక రోజు ఇప్పుడు కష్టంగా ఉన్న న్యాయము ఖచ్చితంగా మీకు ఎంతో ఆనందాన్ని, మంచి గెలుపును కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి కష్టంగా ఉన్నా సరే న్యాయాన్ని గెలిపించండి. ఆ న్యాయమే మీకు ఎంతో మర్యాదని, పేరు ప్రతిష్టలు, డబ్బు, పదవి, హోదా ఇలా ఎన్నో మీకు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ మీరు అస్సలు మీ నమ్మకాన్నయితే అస్సలు కోల్పోకండి. నమ్మకంతో న్యాయంగా భగవంతునిపై ఎప్పుడు కూడా పూర్తి విశ్వాసంతో ఉండండి. మీరు చేసే ఒక చిన్న పూజనే కండి, పూజనే కానొచ్చు లేదంటే దేవుడికి మనస్ఫూర్తిగా సమర్పించి ఒక పుష్పమండి, ఒక పువ్వు సరిపోతుందండి. భగవంతుడు ఎప్పుడు కూడా ఆడంబరమైన పూజలు ఎవ్వరూ కూడా కోరలేదండి. కొంతమంది అంటూ ఉంటారు, "మేము అంత పెట్టి చేసాం, ఇంత పెట్టి చేసాం." అది ఏం అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఒక దీపం వెలిగించినా చాలు, లేదంటే ఒక పువ్వు పెట్టినా చాలండి ఆ భగవంతునికి. అయ్యో! మా దగ్గర డబ్బు లేదు, మేము ఆ నైవేద్యం పెట్టలేకపోయాము, ఈ విధంగా అలంకరణ చేయలేకపోయాము ఏం లేదండి. భగవంతునికి కావాల్సిన విలువైన వస్తువు మనది మనసండి. స్వచ్ఛమైన మనసు, భగవంతునిపై నమ్మకం ఉండాలన్నమాట. ఇలా ఉండిన వాళ్ళు ఒక పువ్వు చెప్పాను కదండీ! పువ్వు పెట్టినా సరిపోతుంది భగవంతునికి. కోట్ల ఆస్తితో భగవంతునికి పూజ చేసినంత పుణ్యమైతే మీకు దక్కుతుందండి. ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేసినంత ఫలితం దక్కాలి అని అనుకున్నప్పుడు మనసనేది ఏకాగ్రతగా పెట్టుకొని భగవంతునికి ఒక పువ్వు పెట్టుకోండి చాలు. మీకు ఖచ్చితంగా భగవంతుడు ఆశీర్వాదం అయితే కలుగుతుందనమాట. ఇక మరి మన కోరికలను తీర్చే ఆ శక్తివంతమైన మంత్రం ఏంటి అంటే, ఓం నిరంజనాయ విద్మహే నిరాపాషాయ ధీమహి తన్నో శ్రీనివాసాయ ప్రచోదయాత్. ఓం నిరంజనాయ విద్మహే నిరాపాషాయ ధీమహి తన్నో శ్రీనివాసాయ ప్రచోదయాత్. ఓం నిరంజనాయ విద్మహే నిరాపాషాయ ధీమహి తన్నో శ్రీనివాసాయ ప్రచోదయాత్. చూసారు కదండీ! అది మంత్రము. ఈ మంత్రాన్ని చెప్పినట్లుగా 3 సార్లు కానీ, 9 సార్లు కానీ, 11 సార్లు గాని, వీలైతే 108 సార్లు కూడా చాంట్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ మేము రాసుకుంటాం అని అనుకున్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు. చాలా శక్తివంతమైన మంత్రము. ఆ శ్రీనివాసుని మంత్రమండి ఇది. నమ్మకంతో ఒక్కసారి చెప్పుకొని చూడండి. మీకు ఖచ్చితంగా కొండంత ధైర్యంతో పాటు మీ కోరికలు తీరబోతున్నాయి అనే భరోసా కూడా మీకు ఆ భగవంతుడైతే కల్పిస్తాడు. కాబట్టి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా 100% ఫలితమైతే ఉంటుందనమాట. మరి ఇది ఏ రోజు స్టార్ట్ చేయాలని ఏం లేదండి. మీకు ఎప్పుడైతే కష్టంగా ఉంది అని అనిపిస్తుందో మనసనేది, లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. భగవంతుని ఆశీర్వాదంతో మాకు బానే ఉంది అని అనుకున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకోవడం వల్ల మీ జీవితంలో ఇక రాబోయే రోజులు కూడా కష్టాలు లేకుండా ప్రశాంతంగా అయితే ఉంటారన్నమాట. కాబట్టి మీరు కావాల్సింది ఏదైనా కోరికైతే ఉందో అది భగవంతునికి మనస్ఫూర్తిగా చెప్పుకొని, మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కొన్ని రోజుల్లోనే కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఒకసారి చెప్పి చూడండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
ఫస్ట్‌గా మన ఛానెల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీ వద్దకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి!